ఇక్కడ ఏంటి ఈరోజు కోడిగుడ్ల వేపుడా, దొండకాయ ఫ్రై. బాగానే తింటా ఉన్నారు పిల్లలు? అడుగుతా పిల్లలు నేను ఇప్పుడు బాగా చేయడం లేదు, బాగుండడం లేదు, మేము తినలేకుండా అంటే మీకు పోతారు మీరు ఇంటికి. అన్నీ సక్రమంగా తెచ్చిస్తా ఉన్నారా? ఏమెందుకని? శ్రీనివాసం అది రాసుకో, దేశీ గారికి మెసేజ్. ఇవి దొండకాయలు చూడు ఎట్లున్నాయో. అవి స్క్రూట్నీ అన్నా చేయొచ్చు కదమ్మా, బాగా మంచి. అట్లా చెప్పండి, చూడు ఎట్లున్నాయి చూడండి. అట్లుంటే ఎట్లా చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా జబ్బులు వస్తాయమ్మా. అది ఫోటో తీమ్మా, జేసీ గారికి పెడదాం. ఇట్లా కూరగాయలు సరిగా లేవు అని. మీరు ఇవన్నీ మంచి చేసుకోవచ్చు కదమ్మా, ఏరొచ్చు కదా. ఇంకా ఏరితేనే ఇట్లున్నాయా? ఏరకముందు ఎట్లున్నాయి? ఇంకా లేదమ్మా, చూడు ఎట్లా పురుగు పట్టి ఉన్నాయి చూడండి. చూడు దీంట్లో అంట దొండకాయ కూడా మీరు అదేమి తక్కువ రేటువి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. దొండకాయ ఎట్లుందంటే ఇంకా రేపు చికెను ఇట్లాంటివన్నీ ఎట్లున్నాయి. ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారమ్మా చికెను? 100 గ్రామ్స్. ఇప్పుడు డేట్ ఈ మంత్ ఆగస్టులో అదే ఉంది కదా. అది అంటే వాసన వస్తా ఉందమ్మా ఇలా. ఇవంతా చూడండి అమ్మా, కొంచెం ఇట్లుంటే ఎట్లా చెప్పండి. ఇవన్నీ మన ఇంట్లో ఇట్లే తింటామా? అవర్ ఆల్ చూడు. ఏమొద్దు పెద్దమ్మా, కుర్చీలు ఏమొద్దులే, ఏం లేదు, పోయేదే 10 నిమిషాలు. ఏంటి ఎల్లో రిబ్బన్స్ ఎప్పుడు చూడలేదే, బాగున్నాయి. అదే లాస్ట్ టైం ఏదో 2 టైప్సే ఉంటా ఉన్నాయి. ఓకే. 6th క్లాస్ పిల్లలు ఎవరు చేతులు ఎత్తండి. 6th రాలేదా? 7th, 8th, 9th, 10th. బాగుందా మీకు ఇక్కడ? మీ టీచర్ల ముందు అడిగితే బాగుంది అని అంటారు, అంతే కదా? వంటలు బాగానే ఉంటున్నాయా? బాగున్నాయి. ఏదైనా మీరు చెప్తే నేను మారుస్తా. మీరు అన్ని బాగున్నాయంటే అన్ని బాగున్నాయంటే అని నేను పోతాను. ఆధారణ నేను, మీరే నష్టపోయేది, మీ ఇష్టం. ఏం బాగున్నాయి, ఏం బాగలేవు? చెప్పండి. ఏం బాగాలేనిటి అని ఉంటే నేను రికమెండ్ చేస్తా పైకి. మీ టీచర్ని ఏమనంలే, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళనే అనేదేం లేదు. మీకు నచ్చనిటి ఏమన్నా ఉన్నాయా? కూరలన్నీ బాగానే ఉంటున్నాయా? సండే రోజు చికెన్ వస్తుందా? ఎన్ని ముక్కలు వస్తాయి? 2? మీకు 100 గ్రామ్స్ ఇవ్వాలా చికెన్ అంటే 10 మందికి 1 కిలో. కిలోకి 20 ముక్కలే వస్తాయా? చెప్పండి. ఏం మేడం, ప్రిన్సిపాల్ మేడం, పిల్లలకు 2 ముక్కలు చికెన్ వస్తుంది, కిలోకి 20 ముక్కలు వస్తాయా? 10 మందికి 1 కిలో కదండి మన క్యాలిక్యులేషను. మరి 4-5 ముక్కలన్నా రావాలి కదా అట్లీస్ట్. నేను అనేది ఏంటంటే అమ్మా, కిలోకు ఎంత లేదన్నా ఎంత పెద్దగా కొట్టినా కానీ 40 ముక్కలు అయితే కొట్టచ్చు. అర్థమవుతా ఉందా? వాళ్ళ పిల్లలకి 2 ముక్కలు వస్తూ ఉన్నాయంటే అది తక్కువే కదా. 2 ముక్కలు 100 గ్రాములు ఉంటాయా? ఎట్లమ్మా చెప్పండి. ఇక్కడ కూడా కొంచెం కొద్దిగా ఏంది అనేది ఎంక్వైరీ ఉంటుంది. ఏంది ఎట్లా ఏం జరుగుతూ ఉంది ఏంది అనేది మేము జేసీ గారికి చెప్పి ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాం. ఎందుకంటే ప్రభుత్వము మీకు మంచి భోజనాలు ఇవ్వాలా, మంచిగా చదువుకోవాలా, మా ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలా. ఏదైనా కానీ మనకు కడుపులో చల్లగా ఉంటేనే వినే చదువు ఎక్కుతుంది. చికెన్ గ్రేవీ అయినా ఎక్కువ వేస్తారా? చూడండి అమ్మా, చికెన్ దాదాపు మీకు 25 కేజీలు రావాలి.
నెలలో 25 కేలు రావాలి. 25 కేలు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. 25 ఎందుకు రాదు? అవునమ్మా, ఎంతమంది? అదే 24. 1 కిలోనే నేను ఎక్కువ చెప్పింది. ఏం పెద్దగా ఉంటారండి, పెద్దగా ఆబ్సెంటీస్ ఏమి ఉండరే. అదే అప్పుడు కొంచెం పిల్లలకు పెట్టండి అమ్మా. ఈ వంటలు ఇంటోళ్ళు ఏమైనా ఎత్తకపోతా ఉన్నారా ఏమి? 2 ముక్కలు వస్తా ఉన్నాయంటే తగ్గుతా అన్నట్టు లెక్క. మీరే అర్థం చేసుకోండి. చదువుకున్న వాళ్ళు మీరు. కిలోకు 10 మందికి పెట్టాల్సింది 2 ముక్కలు వస్తా ఉన్నాయంటే ఏందనేది మీరే అర్థం చేసుకోండి. అదే కొంచెం అబ్జర్వ్ చేయండి. కరెక్ట్ కాదు. నేను మళ్ళీ వస్తా, 3-4 నెలల్లో మళ్ళీ వస్తా, అదే పని వస్తా. గుర్తుపెట్టుకోండి మీరు. అప్పటికి నాకు కొన్ని చేంజ్ కావాలా. మీరు ఆడ పోయి మాట్లాడండి అమ్మా మీ హెడ్తో. ఎవరు మీకు డిస్టిక్ నెంబర్ తీసుకో ఏపీసీది. కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ హాస్టల్లో, అవన్నీ నేను చూసి జేసీ గారితో మాట్లాడి మీ ఇన్ఛార్జ్ కస్తూర్బా స్కూల్స్ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడతాను మధ్యాహ్నం. అమ్మా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.